హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. గోల్డ్ షాపింగ్ తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను, ఎలా ఎంజాయ్ చేశామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. టైం వచ్చేసరికి 4 o'clock అయిపోయింది. సో బాగా ఆకలేసింది అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ప్లాట్ఫారం 65 అయితే మంచి రేటింగ్తో ఉంది, 4.5 రేటింగ్తో. ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంది అంటే బాలాజీ నగర్, అలానే స్మార్ట్ రిలయన్స్ మేడ పైన 3rd floorలో ఉందన్నమాట. సో గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా చాలా మంచి రేటింగ్తో ఉంది. భోజనం కూడా బాగుంది అనేసి టాక్ ఉంది కాబట్టి దీంట్లోకి అయితే వెళ్ళిపోయాం. 3rd floor కాబట్టి మెట్లు ఎక్కే అంత ఓపిక లేకపోవడంతో మనం లిఫ్ట్ అయితే యూస్ చేసేసాం. సో మా వాళ్ళందరూ ఫస్టే దిగిపోయారు, మేము తర్వాత నేను నాన్న కలిసి వచ్చామన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి యాంబియన్స్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. ట్రైన్ థీమ్తో కాబట్టి ట్రైన్ ఫొటోస్ అయితే ఫుల్గా తీయించేసుకున్న తర్వాత వ్యూ వచ్చేసరికి అయితే చెప్పనవసరం లేదు, చాలా 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 బాగుందన్నమాట. మైండ్ మొత్తం పీస్ఫుల్గా ఫ్రీగా అయ్యింది. ఇప్పుడు 4 o'clock అవ్వడం వల్ల రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉంది. ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. వాళ్ళ సర్వీసింగ్ కూడా మాకే మాత్రమే ఫ్రీగా అందించారనమాట. లోపల వచ్చేసరికి యాంబియన్స్ ఏంటి అంటే విజయనగరంలో గంట స్తంభం, కోట, అలానే రైల్వే స్టేషన్, అలానే లోపల వచ్చేసరికి మన విజయనగరంలో ఏమేమి మంచి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ ఒక థీమ్గా పెట్టారనమాట. సో ట్రైన్ రెస్టారెంట్కి ఎప్పటి నుంచి మా పిల్లలు తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సో వాళ్ళ చాలా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ట్రైన్ కోసమని. సో మేమైతే ఫ్రీగా ఎవ్వరూ లేకపోవడంతో చాలా చాలా హాయిగా భోజనం అయితే చేసాము. చాలా ఫ్రీగా ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. విజయనగరం రెస్టారెంట్ అని చెప్పొచ్చు. మేమైతే విజయవాడ ట్రైన్ అని ఒక ప్లాట్ఫారంలో అయితే కూర్చున్నాం. విజయవాడ పెద్ద రైల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ విజయవాడ స్టేషన్లోనే కూర్చున్నాం. మా నాన్నకు కొంచెం చెప్పిన అన్న ఏమైనా మాట్లాడినా అంటే ఆయన గ్లామర్ కోసం ఆయన మీసాలు తిప్పుతూనే ఉన్నారు. సో ఎందుకు నాన్న అలా తిప్పుతానంటే కొంచెం అందంగా కనబడతారు అనేసి ఆయన చెప్తున్నారు. దానికోసం మేము నవ్వుతున్నాం అనమాట. సో చాలా చాలా ఎగ్జైట్మెంట్తో మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఈగిల్గా. సో ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనేసి చూస్తున్నారనమాట. సో లైక్ చేసి ఏంటని మా నాన్న అయితే చెప్పేస్తున్నారు. ఇదిగోండి విజయవాడ. ఆల్రెడీ ఇక్కడైతే లైట్స్ అంటే వెలిగిపోయాయి గ్రీన్ కలరు, అంటే ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. ట్రైన్ వచ్చేస్తుంది, మా భోజనం కూడా తెచ్చేస్తుంది అనమాట. 4 o'clock అవడంతో బాగా ఆకలిగా ఉంది కాబట్టి సో ఏమేమి ఆర్డర్ ఇచ్చాము అంటే ఒక 5 స్టార్టర్స్ అయితే ఇచ్చాము, అలానే బిర్యానీలు వచ్చాము 3 ఇచ్చాము. సో స్టార్టర్స్ ఎక్కువ తినడం వల్ల బిర్యానీ ఎక్కువ తినలేకపోయాం. ఇదిగోని ఫస్ట్ అయితే ఏమొచ్చిందంటే చిల్లీ చికెను, అలానే లాలీపాప్స్, అలానే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఫిష్ ఫ్రై అంట, అదొకటి చెప్పాము. అలానే రొయ్యలు ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ కడాయి చికెన్ చెప్పాము. తర్వాత బిర్యానీస్ వచ్చేసరికి ఏంటి అంటే మటన్ బిర్యానీ పాట్లోనమాట. సో 2 చెప్పాము. అలానే ఒక గోంగూర బిర్యానీ చెప్పామన్నమాట. ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాం. అమ్మకి మస్ట్ షుడ్గా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కార్డ్ రైస్ ఉంటే చాలన్నమాట. ఏం తిన్నా కొంచెం తింటుంది, మిగతాదంతా పెరుగన్నంతో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ బోన్ చేయదు ఆవిడ. సో అందుకని ఆవిడకి మాత్రం పెరుగన్నం ఎలా అయినా చెప్పాలనేసి పెరుగన్నం తీసుకున్నాం. సో ఇది అనమాట. బిల్లు మాత్రం చాలా గట్టిగా వస్తుంది. భోజనం టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. 5 స్టార్ అయితే ఇచ్చేయవచ్చు, ఎందుకంటే అంత కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. బయట రెస్టారెంట్తో పోలిస్తే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప ఇంకేం లేదు. భోజనం అయితే చాలా చాలా బాగుందని చెప్పవచ్చు. సో ఇది అనమాట. కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే మెల్లిగా మాట్లాడుకుంటూ తింటున్నారనమాట. సో బిల్ వచ్చేసరికి ఎంత అయింది అంటే 6,000 అయింది మొత్తం టోటల్ కలిపి. సో 6,000లో 1,500 భోజనం అయితే వేస్టేజ్ అయిపోయిందనమాట. సో బాగా ఆకలి మీద వచ్చి, అంటే ఆకలి మీద ఉంటే ఎక్కువ తినలేము కదా, సో అలా అనమాట. ఎక్కువ తినలేకపోయాం. ఆర్డర్ అయితే ఏమి ఎక్కువ ఇవ్వలేదు, ఎప్పటిలాగా ఇచ్చాం, కానీ తినలేకపోయాం. సో ఫైనల్లీ ఫింగర్ బౌల్ వచ్చేసింది, చేయి కడిగేసాం. ఎందుకంటే కంప్లీట్గా కూల్ డ్రింక్స్ తాగేసి ఇలా కూర్చున్నాం అనమాట, కొంచెం సేపు ఫ్రీ అవుదామని. సో అలా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఎందుకు మీకు ఎలా అనిపించితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, కింద కామెంట్ చేసేయండి. అలానే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలు మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఐస్ క్రీమ్, అలానే గులాబ్ జామ్ డెసర్ట్ అయితే లాస్ట్లో ఆర్డర్ ఇచ్చాను. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. సో ఇది ట్రైన్ థీమ్ మొత్తం ఒకసారి మీకు చూపించాలని చూపిస్తున్నాను. పిక్స్ అయితే మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ. సో చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ప్రేమతో మీ రమ్య యూట్యూబ్ ఛానల్. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా కావాలి. లవ్ యూ ఆల్. టాటా, బాయ్ బాయ్.